ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరికీ సమానంగా పథకాలు అందించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పేరు తెచ్చుకున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పురస్కరించుకొని ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు ఈ మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా సోదరులారా, రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా దీన పరిస్థితిలో ఉండేటప్పుడు ఎలాగైనా సరే పార్టీ అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేసి ప్రజలకు ఏం అవసరాలని గుర్తించి రైతులు, విద్యార్థులు, మహిళలు, మధ్యతరగతి కుటుంబాలకి ఏం అవసరమని చెప్పి అందరికీ గుర్తించి వాళ్ళ సమస్యలు భూతత్వంలో చూసి అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు లేవి పథకాలు ఆ మహానుభావుడు ఫస్ట్ ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేసి రైతులకి, ఈ దేశానికి వెన్నెముక రైతులు అని చెప్పేసి చాటి చెప్పిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే విద్యార్థులకు భరోసా కల్పించాడు ఆయన. మీరు చదవండి, నేను మిమ్మల్ని చదివిస్తా అని చెప్పేసి ఫీ రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టి కొన్ని లక్షల మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఫీ రీయింబర్స్మెంట్తో చదివి విదేశాల్లో కూడా చాలామంది స్థిరపడ్డారు. అలాగే మా ముస్లిమ్స్కి ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు గుర్తించలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు గుర్తించారు. 4% రిజర్వేషన్ ఇచ్చి మా పిల్లల్లో కూడా, మా కులంలో కూడా చదవండి మీరు, నేను మిమ్మల్ని చదివిస్తా, 4% రిజర్వేషన్ కల్పిస్తున్నా అని చెప్పేసి మా పిల్లలకు నమ్మకం, భరోసా కల్పించిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మా గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడు ఆయన మహానుభావుడు. మేము ఎన్నటికీ ఆయనకి మరవలేము. మరొక విషయం, ఈరోజు ఆయన జయంతి పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో చేస్తున్నారు. అలాగే విదేశాల్లో కూడా ఎంతోమంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయన పెట్టిన 4% రిజర్వేషన్ అయితేనేమి, ఫీ రీయింబర్స్ పథకాలు అయితేనేమి, విదేశాల్లో కూడా మహానుభావుడికి స్మరించుకొని జయంతి వేడుకలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు మహానుభావునికి. ముఖ్యంగా నేను మరొక విషయం చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఆలోచించేవారు. ప్రజల కోసమే ఆయన రాత్రి పగలు కష్టపడి ప్రజలకు ఏమిస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి, అలాగే సింగిల్ విండోలో చాలామంది రైతులకు అప్పు ఉండేది. ఆ రోజుల్లో కరువు శివతాండ మాడుతూ ఉండేది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్లు అప్పు ఉండేది రైతులు. మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే సొసైటీ అప్పులని రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర గారికి దక్కుతుంది. అలాగే విద్యుత్ బకాయిలు చాలామంది రైతులు ఉన్నారు, కొన్ని కోట్లు డబ్బులు బకాయిలు ఉన్నారు, అవి కూడా ఆయన మాఫీ చేశా, రద్దు చేశా. అలాంటి గొప్ప మనసున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయనకి మనము చెప్పేదానికి మాటలు కూడా లేవు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. పరిపాలన ఏమనేది చూపించాడు మహానుభావుడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏం చేయాలా అని చెప్పేసి, ఈ విధంగా చేయండి అని చెప్పేసి ఒక ఆదర్శంగా నిలిచాడు ఆయన. అలాంటి వ్యక్తికి మరణం లేదు. ఆయన ఎప్పుడు కూడా ఈ ప్రపంచం ఉన్నంత వరకు రాజశేఖర గారి పేరు ఉంటుంది. దీనికి ఎవరు కూడా కాదనేదానికి వీలు లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ మహానుభావుడు ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచించాడు. బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, ఎస్సీలు అయితే ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు అందరికీ సమానంగా చూసిన మహా వ్యక్తే రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి మేము ఈరోజు ఆయన జయంతి ఘనంగా ప్రతి చోట జరుగుతూ ఉంది. ఆయన ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతో మా యువ నాయకుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఏదైతే ఆయన వైద్య రంగానికి పెద్దపీట వేశారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. కార్పొరేట్ హాస్పిటల్కు పేదవాడు పోలేడు, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో
చికిత్స చేసుకోండి చెప్పేసి సలహా ఇచ్చి జీవామూలి చేసిన మహానాయకుడు రాజశేఖర్ గారు. అలాగే 108 ఫోన్ చేస్తే మీ వాహనం ముందుకుంటుంది. ఇవన్నీ వైద్య రంగానికి చేసిన సేవలు ఆయన. అది కాకుండా జేఎన్టీయూ గవర్నమెంట్లో మర్చేశాడు ఆయన. అది కాకుండా ఈ మెడికల్ కాలేజీలు కూడా కట్టించాడు ఆయన. కడపలో చూడండి మీరు, ఒక మెడికల్ కాలేజ్ ఉంది, డెంటల్ కాలేజ్ ఉంది. అలాగే కోస్టల్ ఏరియా కూడా డెంటల్ కాలేజ్, ఇది గవర్నమెంట్ మెడిసిన్ కాలేజ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆయన రాజశేఖర్ గారు విద్య వైద్యానికి పెద్దపీట వేస్తూ, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ, సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తూ, ఇన్ని చేసి కూడా ప్రభుత్వంలో ఎవరికి ఇబ్బంది లేకుండా పరిపాలన చేసిన ఏకైక నాయకుడు రాజశేఖర్ గారు. ఆయన స్ఫూర్తితోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సచివాలయం 2000 జనాభా ఒక సచివాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో సచివాలయం పెట్టి ఎవరికి కూడా ఒక పైసా ఇచ్చే అవసరం లేదు. డైరెక్ట్ మీరు సచివాలయం వెళ్ళండి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు దూరం అని చెప్పేసి పెట్టి 1,30,000 ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే ఆర్టీసీ కార్పొరేషన్ అది, దానికి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విలీనం చేశారు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు డైరెక్ట్ బ్యాంక్ ద్వారా జీతాలు ఏర్పాటు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఇంకొక పని చేశారు. అదేమంటే గతంలో మున్సిపాలిటీ జీతాలు పన్ను వసూలు చేసి తీసుకునేవాళ్ళు, కానీ మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు ట్రెజరీ ద్వారా కూడా జీతాలు కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా రాజశేఖర్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే రెస్కోలు 3 రెస్కోలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అవి వచ్చి వాళ్లకు తెలుగుదేశం ప్రభుత్వాలు వీఆర్లో పెట్టేశారు. అందరికీ మీరు మూటామూలి చదువుకోండి వెళ్ళిపోండి అని చెప్తే కదిల్లో జొన్నా రామయ్య గారు, నాకు బాగా గుర్తుంది, జొన్నా రామయ్య గారు, కడవల మోహన్ రెడ్డి గారు అప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం దగ్గర సార్ ఇది ఉంది పరిస్థితి అంటే అప్పుడు ఆయన రాకేష్ చటర్జీ గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు, ఆమెతో మాట్లాడి ఈ అన్ని రద్దు చేసి ట్రాన్స్ఫర్లో మంజూరు చేసింది ఘనత కూడా ఈ ఉద్యోగస్తులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన కరుణామయుడు. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి పరిపాలన అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వాగ్దానాలు చేశారు, తూచా తప్పకుండా అమలు చేశారు. ఏ ఒక్కరికి కూడా నిరాశపరచకుండా అన్ని పథకాలు అమలు చేసి రాజశేఖర రెడ్డి గారి మాదిరిగానే వైద్య రంగంలో కూడా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే ఈ గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు స్కీమ్ ప్రవేశపెట్టి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్థాయి ధీటుగా ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు మీరు చూడండి, ప్రతి ఒక్క స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు ఆయన. ఈరోజు ఇంగ్లీష్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నో విమర్శలు చేశారు, ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటారు. కానీ ఈరోజు మన పిల్లలు మనమే చూస్తున్నాం. ఈ మధ్యనే లోకేష్ గారు కదిరి ఏదో కాన్ఫరెన్స్ పెడితే కదిరికి చెందిన బైపీసీ గ్రూప్ వాళ్ళు, ఎంపీసీ గ్రూప్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా అంటే అక్షరమైన అడిగిన ఎవరు లోకేష్ గారు, ఏంది ఇది ఇంగ్లీష్ ఇంత చక్కగా మాట్లాడుతున్నారు ఈ అమ్మాయిలు అని చెప్పేసి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చేది? ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన దానివల్లనే ఇవన్నీ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు పిల్లలు. నేను మరొకసారి చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒకసారి గుర్తు చేసుకోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, కేవలం మీరు ఒక పింఛన్గా చెప్పుకుంటా పోతారు. నెల వస్తే మేము 4,000 ఇస్తున్నాం, నేను తప్ప వేరేదేమన్నా ఉందా? పరిపాలన అంటే ఏముండాలి? పరిపాలన ఏదైనా చేస్తే మనం ఒక పథకం ప్రవేశపెడితే శాశ్వతంగా నిలిచిపోవాలి. అది ఏమైనా ఒక పథకం ఉందా మీరు ఇచ్చింది? ఒక శాశ్వత నిలిచిపోయే ఒక పథకం లేదు. మరొకసారి నేను ఆ మహానుభావుడికి, ఆయన ఎక్కడ ఏ లోకంలో ఉన్నా భగవంతుడు అన్ని విధాలు ఆయనకి బాగా చూసుకోవాలని చెప్పేసి మనసారా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.